హెచ్ఎండిఏ పరిధిలోని లేఅవుట్స్ తో పాటు ఆ సంస్థ అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ భారీగా ఉంది. హెచ్ఎండిఏలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు బయ్యర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీతో పాటు విశాలమైన రోడ్లపై హెచ్ఎండిఏ ఫోకస్ పెడుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ గ్రీన్ జోన్, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్, ఎక్కడ కమర్షియల్ జోన్ అన్న అంశాలు క్లియర్ గా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీకి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో హెచ్ఎండిఏ విస్తరణ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మాత్రమే కాకుండా సమీపంలోని జిల్లాల్లో రియాలిటీ రంగ వృద్ధి భారీగా నమోదు కానుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హెచ్ఎండిఏ ప్రణాళికల ప్రకారం డెవలప్మెంట్ జరిగితే అక్కడ నిర్మాణ రంగ యాక్టివిటీ మరింత పెరుగుతోంది. ప్రణాళికాబద్ధమైన గ్రోత్ తో హైదరాబాద్ సిటీ కూడా మరింత డెవలప్ అవుతుందని, తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారి మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయూత లభించనుంది.